నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో ఆలస్యంగా పలు రకాల పనులు పూర్తయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. కష్టపడండి, చురుకుగా వ్యవహరించండి. వివిధ రూపాల్లో ప్రణాళికలతో ముందుకు వెళితే కనుక అన్ని రకాల సమస్యలు తొలగిపోతుంటాయి. కుటుంబ విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దత్త కవచమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు దూరపు బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. లాభాలు పొందుతుంటారు. దూరదేశ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వివిధ రూపాల్లో పెద్దవారికి సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు నిర్ణయాలు ప్రశాంతంగా తీసుకుంటూ ఉండాలి. దగ్గరి వ్యక్తులతో విరోధాలు ఏర్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు మానసికమైనటువంటి సంతోషాలు లభిస్తుంటాయి. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు వివిధ రూపాల్లో ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు, అవగాహనను తీసుకుంటూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు స్నేహితులను, బంధువులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రకాల ప్రయోజనాల వలన గతంలో చేసిన అప్పులను తీర్చివేయగలుగుతారు. కుటుంబ సంతోషాలుంటాయి. శత్రు సంబంధమైనటువంటి బాధలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ధైర్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు చేసినటువంటి కొన్ని మంచి పనుల వలన గౌరవాలు కలిసి వస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే వృధా ప్రయాణాలు కూడా ఇబ్బందులు కలుగచేస్తుంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మానసికమైనటువంటి సంతోషాలను పొందుతూ ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో ప్రవర్తనలతో కూడిన గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ప్రయత్న కార్యసిద్ధి కూడా కలిసి వస్తుంది. దైవ దర్శనాలుంటాయి. స్థిరాస్తులను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు రుణ ప్రయత్నాలను అధిగమించగలుగుతారు. కుటుంబ సంతోషాలు ఉంటుంటాయి. బంధువులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థాన చలనాలు ఉంటాయి. గృహంలో పలు రకాల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఇతరులకు విమర్శలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండండి. స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి.
కుంభరాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ప్రయాణాల వలన లాభాలు కలిసి వస్తాయి. తలచిన కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు కుటుంబ పరంగా సుఖము సంతోషాలు కలిసి వస్తుంటాయి. ధనము ధాన్యాభివృద్ధులు ఆనందాన్ని కలుగచేస్తుంటాయి. పలు రకాల రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు నిర్ణయాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమవుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నీల సరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.